ముందుగా జీ తెలుగు ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు దుర్గాష్టమి, ఓ పర్వదినం. అందుకే ఆ దుర్గాదేవి మీ అందరికీ ఆయురారోగ్యాలను సుఖ సంతోషాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మరి ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవికి ఇష్టమైన 2 నైవేద్యాలను నేను మా బామ్మ కలిసి చేయబోతున్నాం. జీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. సరే, మరి చేసే ముందర శ్రీ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు దుర్గాష్టమి విశిష్టత గురించి చెప్తారు. అలాగే పూజలో కూడా పాల్గొందాం, పదండి. నమస్తే శర్మ గారు. నమస్కారం. నమస్కారం. అమ్మమ్మ గారితో వచ్చారా? అవునండి, అమ్మమ్మ గారితో వచ్చాను. ఈరోజు పూజ కార్యక్రమం ప్రారంభిద్దామా? తప్పకుండా. కాత్యాజనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు. ఈరోజు దుర్గాష్టమి మహాపర్వదినం. ఈ దుర్గాష్టమి అని ఎందుకు వచ్చిందంటే, పూర్వకాలంలో రురుకుమారుడైనటువంటి దుర్గముడు అనే రాక్షసుని ఈ అష్టమి తిథి రోజు అమ్మవారు సంహరించిందని, అందుకనే దుర్గాష్టమి అని వచ్చిందని మనకు ప్రతీతి. కావున ఈరోజు ఈ అమ్మవారిని దుర్గాదేవిగా మనం పూజించుకుంటూ ఉంటాము. మన యొక్క ఇంద్రకీలాధిపతమైనటువంటి అమ్మవారు కనదుర్గ అమ్మవారిని ఆ యొక్క దేవాలయంలో ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్రీచక్రం ప్రతిష్ఠించారని, ఈ రోజుకు కూడా అక్కడ అమ్మవారి దుర్గా సహస్రనామాల అర్చనాలతో లలితా సహస్రనామాలతో పూజిస్తూ ఉన్నారని మనకు స్థల పురాణం చెప్తూ ఉంది. అటువంటి ఆ యొక్క దుర్గా అమ్మవారు శార్దుల వాహినిగా త్రిశూలం ధరించి మనకి దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ అమ్మవారిని దుర్గాష్టమి మహాపర్వదినంగా భావించి ఆ యొక్క అమ్మవారిని మనం పూజించుకుందాం. శ్రీ దుర్గాదేవతాయై నమః. ధూపం ఆఘ్రాపయామి. ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం వనిహనా జ్యోతితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం త్రిపురాపః భక్త్యాదీపం ప్రేచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమానరకాధ్వరాదివ్య జ్యోతినమోస్తుతే. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈ అమ్మవారికి ఈరోజు ప్రీతికరమైనటువంటి ఆ నైవేద్యం తయారు చేసేసి తీసుకొస్తే నైవేద్యం పెడదామండి. మరి అమ్మమ్మ ఈరోజు పోలిబూర్లు ఇంకా పులిహార చేయమన్నారు. ముందుగా ఏం చేస్తున్నాం? ముందు పోలిబూర్లు చేస్తున్నా. పోలిబూర్లు కావాల్సిన పదార్థాలు ఏంటి? బియ్యం, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, పంచదార, కొబ్బరి తురుము, నూనె, యాలకుల పొడి. సరే అమ్మమ్మ, పదార్థాలు చెప్పావు, కానీ ఈ 2 ఏంటి? ఇక్కడ ఏం చేసి పెట్టావు? ఇక్కడ ఇవి ఏంటంటే, ఇప్పుడు ముందు మినపప్పును బియ్యమును కలిపి ఒక 2-3 గంటల ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత 2 కలిపి ఇదిగో ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. మెత్తగా గ్రైండ్ చేసి ఒక పక్క పెట్టి అది కూడా 1 గంట నానాలి. తరువాత ఈ పెసరపప్పును శనగపప్పు చెరుసగం తీసుకొని నానబెట్టి 1 గంట పోయాక రుబ్బి ఇది ఇలాగ గ్రైండర్లో ఇలా రుబ్బుకోవాలి. మనం ఇడ్లీ పోలి పెట్టాలి. పోలి అంటే ఏంటంటే ఆవిరి మీద ఇడ్లీ లాగా పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ ఇడ్లీలో పెడతాను చూడు. ఇప్పుడు ఇడ్లీలో ఎలా పెట్టాలంటే, కొంచెం ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకోవాలి. అడుగుని ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు పోసుకొని తగినంత నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఈ ప్లేట్కు నూనె రాసి దీనిలో ఆ పెసరపప్పు శనగపప్పు మిశ్రమాన్ని ఇడ్లీలో వేయాలా? సరే అమ్మమ్మ, చెప్పినట్టే చేస్తాను. ఇంకా ఎన్ని పాత్రలు? ఎదుగో చాలు, 1 ప్లేట్. ఆ ప్లేట్లో 4 ఇడ్లీకి సర్దాయి. దాన్ని ఎలాగెలానా అలా సర్దాయి.
ఇదమ్మా నేను వేస్తాను ఇది. ఇలాగా మొత్తం మిశ్రమాన్ని ఇలాగా స్టవ్ వెలిగించి పెట్టు. ఇలా సర్దేయాలి. ఓకే, ఇది మనము కుక్కర్లో పెట్టేసుకొని స్టవ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ పచ్చి లేకుండా ఉడికేలాగా ఒక స్పూన్ ఏదైనా పెట్టి ఒక 10 నిమిషాలు పైకి చూసుకుంటే అప్పుడు ఉడికింది లేదు. విజిల్ వస్తుందా? విజిల్కి అంటుంది అంతే. ఓకే, ఇడ్లీ పాత్ర కదా, ఒక శబ్దం వస్తుంది అంతే. అది మనం చూసుకొని ఒక 10 నిమిషాలు ఉన్నాక ఆపేసుకోవాలి. సరే, ఓకే. ఇంత నెక్స్ట్ ఇది 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 అయిన తర్వాత తగ్గిన ప్రాసెస్ అంతా ఇది ఉడకాలి. సరే అమ్మమ్మ, మరి పోలి ఉడికేంత వరకు మనం ఏమైనా కబుర్లు చెప్పుకుందామా? కబుర్లు ఏం చెప్పుకుంటామమ్మా, ఏమీ పూసుకొని కబుర్లు చెక్క. నువ్వు సింగర్వి, మంచి పాట పాడు. పాడమ్మా. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. చాలా బాగా పాడమ్మా. థ్యాంక్ యూ అమ్మమ్మ. మరి అమ్మమ్మ పోలి ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. చూద్దాం చూద్దాం చూద్దాం. ఉడికిపోయే ఉంటుంది ఇప్పటికి. తీనా? తీ. ఉడికిందో లేదో ఎలా చూద్దాం? ఎలా స్పూన్ గుచ్చి చూస్తే ఏం అంటుకోలేదు కదా, అంటుకోకపోతే ఉడికిపోయినట్టే. ఇది తీస్తాను. ఇది ఓకే, ఇలా ఇడ్లీలానే వస్తుందన్నమాట. మరి ఇది విరిగింది కదా, ఓకేనా? విరిగిపోయినా పర్వాలేదు, ఎలాగ తీసుకొస్తాం కదా. పంచదార వేసి గట్టిగా మరి ఉండయ్యాలి. స్మాష్ చేసేస్తాం. స్మాష్ చేయాలి. ఓకే ఓకే. చేసి అలర్చి అవి ఇది తీసేద్దాం. దీన్ని ఇప్పుడు ఏం చేసుకోవాలి? దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లారేలోగా మనం కళాయితో నూనె ఇక్కడ పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే ఈ మనం ఈ చల్లారి ఇది స్మాష్ చేసి పంచదార కొబ్బరి ఇవన్నీ కలిపేలోగా ఈ నూనె కాగుతుంది. అంచేత నువ్వు కళాయి ఇవ్వను. కళాయి ఇప్పుడు నూనె పోసుకోవాలి. నూనె పొయ్యగలవా? పొయ్యి. ఎంత పొయ్యి? చాలా చాలు చాలు చాలు. సరే, ఇది కాలుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా స్మాష్ చేసుకోవాలి. ఓకే, ఇలా సరిపోతుందా? ఇంకా కొంచెం గట్టిగా. ఇంకానా? ఉండలు ఉండకూడదు. మళ్ళీ పంచదార వేసేస్తే ఆ ఉండలు చెదపడం కష్టం అవుతుంది. సరే, నువ్వు చెయ్యి. మిక్సీ పట్టుకుంటే ఏది, అందుకే నేను చేస్తాను. షుగర్ వేయి. షుగర్ వేయాలా? సరిపోతుందా? సరిపోతుందా? షుగర్ వేసి ఇంకా తీపి ఎక్కువ కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ వేసుకుంటే జారు అవుతుంది. జారు అయితే కొంచెం మళ్ళీ పాకం పట్టుకోవచ్చు వస్తుంది. అంచేత అది అనకుండా 1-1.5 వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఆ ఇలాచీ పౌడర్ వేసి, ఇలాచీ పౌడర్, కొబ్బరి 2 స్పూన్లు వేయి. కొబ్బరి ఎంత వేయాలి? 2 స్పూన్లు వేయి. 2-3 స్పూన్లు వేసుకుంటా చాలు. చాలా చాలు చాలు. మరి ఇప్పుడు ఇవి బాల్స్ లా ఉండల్లా అవుతాయా? ఎందుకవా అవుతాయి. పంచదార కరిగిపోతుంది ఆ వేడికి. ఆ గోరువెచ్చగా ఉంది కదా, ఆ గోరువెచ్చదాన్ని పంచదార కరుగుతుంది. కరిగి మనకు ఉండొచ్చేస్తుంది. ఓకే ఓకే. ఆ ప్లేట్ తీ. ఇప్పుడు స్మాష్ చేయడం అయిపోయింది. వీటిని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇలానా? ఇలాగా ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. బాగానే అయ్యాయి. సరిపోతాయి కదా? సరిపోతాయి. సరే, ఇప్పుడు ఈ ఉండలు చేసేసుకున్నాం. దీని తర్వాత ఆ పిండి తీసుకొని ఇక్కడ పెట్టుకొని ఒక్కొక్కటి ముంచి ఆ నూనెలో వేయాలి. బూరెలా వేసి నూనె కాగింది లేని చూసుకోవాలి. ఇలాగా కాగిందా? సో
ఈ తోపులో తీసుకొని వేసుకోవాలి. చెప్తాను తోపు కరెక్ట్గా ఉందో లేదో మనకి కొంచెం లూజ్ చేసుకోవాలి, చూడాలి. కొంచెం లూజ్ చేసుకోవాలి, వాటర్ వేసి కొంచెం పలుచగా చేసుకోవాలి. పలుచగా చాలా చాలా సరే. దీన్ని ఇలా పలుచగా తోపుని పలుచగా చేసుకొని ఈ ఉండలు దీంట్లో వేసి బూరిలా వేసుకోవాలి. అంతే కదా? అంతే. ఓకే, ఇంత పలుచగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని దాంట్లో వేయాలి. ఏదో ఒకటి అయ్యి నేను వేస్తాను. ఇలా పెట్టుకొని ఓహో, ఓకే ఓకే, నేను వేస్తా. నేను అన్నానే, వద్దులే నేను చేస్తాను, నువ్వు చూడు. బాగానే వేగిపోయాయి. ఇదిగో పోలి బూర్లు రెడీ అయిపోయాయి. రెడీ అయిపోయాయి. వచ్చేసిందా నీకు చేయడం? అబ్బో, చాలా కష్టం మీదకి వచ్చింది. నెక్స్ట్ టైం మీ అమ్మకి చేసి పెట్టాలి సాయం. డెఫినెట్ గా నెక్స్ట్ టైం నేను చేసి పెడతాను. చెప్పాలంటే కొంచెం ఈజీగానే ఉంది. ఇది అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ, కానీ ఈజీ చేసేసుకోవడం. ఇది మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందామా? తీసుకోవచ్చు ఇంకా. ఓకే, నీట్ గా సర్వింగ్ ప్లేట్ లోకి మనం సర్వ్ చేసేస్తాం. ఇలా నీట్గా సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకొని నైవేద్యం పెట్టేయడమే. చూసారు కదండి అమ్మవారికి ఇష్టమైన పోలిబూర్లు ఎలా రెడీ చేసుకున్నామో. దీనికి కావలసిన పదార్థాలు, చేసుకోవాల్సిన విధానం మరొకసారి చూద్దాం. పోలిబూర్లకు కావలసిన పదార్థాలు: శనగపప్పు, పెసరపప్పు, బియ్యం, పంచదార, మినప్పప్పు, యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము. తయారు చేసే విధానం: వంటకి ముందు బియ్యం, మినప్పప్పు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే శనగపప్పు, పెసరపప్పు కూడా నానబెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఇడ్లీ పాత్రల్లో శనగపప్పు, పెసరపప్పు మిశ్రమాన్ని వేసి ఇడ్లీలా ఉడికించుకోవాలి. అలా అవి ఉడికాక వాటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యేలోపు ఉడికిన పప్పు ఇడ్లీల్లోకి పంచదార, యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి మెత్తగా కలుపుకోవాలి. అలా బాగా కలిసాక ఉండల్లా చుట్టి ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత వాటిని ముందు తయారు చేసుకున్న బియ్యం, మినప్పప్పు మిశ్రమంలో డిప్ చేసి వేడి నూనెలో వేసి వేయించుకోవాలి. అవి దోరగా వేగాక పేపర్ నాప్కిన్స్ పరిచిన ప్లేట్లో పెట్టుకోవాలి. ఆయిల్ అంతా పేపర్ నాప్కిన్స్ పీల్చుకున్నాక ఈ బూర్లను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పోలే బూర్లు రెడీ. మరి అమ్మమ్మ బూర్లు అయిపోయాయి, ఇప్పుడు నెక్స్ట్ పులిహోర. మరి పులిహోర కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తాను. అన్నం, చింతపండు, పసుపు, ఇంగువ, వేరుశనగ గుళ్ళు, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, నూనె. ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ముందుగా అన్నాన్ని చక్కగా పొడి పొడిగా వండి పెట్టుకోవాలి. ఓకే, చల్లారి పెట్టుకొని ఇదిగో పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె వేస్తాం. నూనె వేస్తాం. నూనె వేయి. ఎంత? అంత వేయకు, అంత కొంచెం కొంచెం వేయి. సరిపోతుందా? సరే. ఎండుమిర్చి ముక్కలు చేసుకుని. ఎన్ని? ఒక రెండా? రెండంటే మనం అన్నానికి సరే, అన్నాన్ని బట్టి మిరపకాయలు వేసుకోవాలి. కారం మళ్ళీ కారం ఎక్కువైతే ఎండుమిర్చి. ఇప్పుడు పోపు గింజలు తీసుకోవాలి, తీసుకొని వేయి. ఏ శనగపప్పు వేసి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి, ఆవాలు, మెంతులు, జీలకర్ర. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు కొంచెం వేయి. వేరుశనగ గుళ్ళు వేయి.
వెంటనే వేసేయాలా? వేసి వేరుశనగ గుళ్ళు వేగడం లేట్ అవుతుంది కదా. మొత్తమా? వద్దు, సగం కొంచెం సరే. చాలా చాలు. ఇంకొన్ని వేస్తాను, నాకు వేరుశనగలు ఇష్టం. చాలు. ఇప్పుడు ఇంగు వేయి. వెంటనేనా? వెంటనే. ఇంత సరిపోతుందా? కొంచెం వేయి. ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేయాలి. పప్పు వేగిందో లేదో చూసుకోవాలి. ఓకే. దాని రంగు కొంచెం కలర్ రావాలి. వచ్చిందా మరి? ఇంకా వచ్చింది. వేనా? వేయి. ఇంకా పచ్చిమిర్చి ఎన్ని? పచ్చిమిరపకాయ వేసి అన్నీయా? వేసి కరివేపాకు వేసి. అమ్మో కరివేపాకు. సరే, ఇవంతా ఇది మంచి కలర్ వచ్చే వరకు వేగాలి. వేగిన తర్వాత ఆ చింతపండు గుడ్డు దానికి అన్నానికి సరిపడా ఇందులో వేయి. ఎన్ని స్పూన్స్? అందులో హాఫ్ వేయి. ఇంకొంచెమా? కొంచెం చాలు, సరిపోతుందా? అలాగే ఉప్పు వేయి. ఉప్పు ఎంత? ఉప్పు కూడా సరిపడగా వేసుకోవాలి. వెయ్యి, నేను చెప్తాను. కొంచెం వెయ్యి. ఇంత వెయ్యి. ఇంకా అన్నానికి సరిపడగా వేయాలి కదా. వేసి మరి కొంచెం వెయ్యి. సరే, పసుపు వెయ్యి. చిటికెడు పసుపు, జస్ట్ కలర్ కోసం. చిటికెడు కొంచెం వెయ్యి, ఎక్కువ వేయచ్చు. కలర్ రావాలి. ఇంకా కలర్ రావాలా? కలర్ రావాలి కదా పసుపు ద్వారా. అన్నం వేసి దీంట్లో అన్నం వేసేయడం, వేసేసి కలిపేయడమే. చాలా ఈజీ, నేను చేసేస్తా నెక్స్ట్ టైం పక్కా. అన్నం అంతా వేసేసేయాలి. వేసేసింది, హాయ్ మంచిగా కలిపేసుకోవాలి. వావ్, కలర్ అయితే బాగుంది. ఇగో ఇలా బాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు, చింతపండు రసం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, పులిహోర రెడీ. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. దీంతోనా? ఓకే, చూసారు కదండి అమ్మవారికి ఇష్టమైన పులిహోర. దీనికి కావలసిన పదార్థాలు, చేసుకోవాల్సిన విధానాన్ని ఒకసారి మళ్ళీ చూద్దాం. పులిహోరకు కావలసిన పదార్థాలు: అన్నం, చింతపండు గుజ్జు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, నూనె, పసుపు, ఇంగువ, ఉప్పు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె కాగాక ఎండుమిర్చి, పోపు దినుసులు, వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించాలి. అలా వేగాక చింతపండు గుజ్జు, సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి మరి కాసేపు వేయించాలి. అలా వేగాక ఉడికిన అన్నం వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర రెడీ. మరి అమ్మమ్మ, 2 నైవేద్యాలు రెడీ అయిపోయాయి. అమ్మవారికి నైవేద్యం పెడదామా? ఓకే, పెడదాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిహించామి అమృతమస్తు అమృతోపస్త్రమసి స్వాహ. శ్రీ మహాలక్ష్మీ మహాదుర్గాదేవతాయే నమః. అవసరార్థే నారికేళఖండ సమిశ్ర చిత్రాన్న సమిశ్ర మధోపహారాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమాన యస్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతావిధానమసి ఉత్తరాపోషం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. కర్పూరమంగళ ఆనందనీరాజన దీపం. సర్వే జనాః సుఖేన జీవనసిద్ధిరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. జగదాంబా మాతాకి జై. చూసారు కదండి, ఈరోజు మా అమ్మమ్మ చేసిన 2 నైవేద్యాలు. రేపు మరో 2 నైవేద్యాలతో మీ ముందుంటుంది.